హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోవడం. నేను మీ ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలా నిజాలా? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడలో ఓ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే ప్రతి ఒక్కరూ అవాక్ అవుతారు. ముఖ్యంగా ఏదైతే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి మరి అక్కడ మాట్లాడవలసిన దాంట్లో మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం షాక్ అవుతారు. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి కారణం ఐటీ అండ్ ఈడీ అంట. ఎవరు? ఐటీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంట. అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. సరే, అదే అనుకుందాం. మరి ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని సిఐడి పోలీస్ అధికారులే కదా. దాని తర్వాత ఏసీబీ కోర్టులో ప్రొడ్యూసర్ చేశారు కదా. ఏసీబీ కోర్టు వాళ్ళే కదా రిమాండ్కి పంపించింది. సో కట్ చేస్తే దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా వాదించిన న్యాయవాదులు ఎవరు? మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ న్యాయవాదే. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఐటీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన లాయర్లను పెట్టుకుంటారు, అంతే కదా. మరి వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసే తీసుకుందాం. ఈ కేసుకు సంబంధించి మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆయనకు అనుకూలంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ ఎవరు? మరలా ప్రభుత్వ లాయరే. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? సునీతారెడ్డి గారి తరపున లాయర్లు, అదేవిధంగా సిబిఐ తరపున న్యాయవాదులు. ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు కదా. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వాదించేది ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకేం సంబంధం? మరి ఐటీ వాళ్ళు లేదా ఈడీ వాళ్ళు వాళ్ళ తరపున న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు వాదించవచ్చు కదా. అంటే ఇక్కడ మరి దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకేమీ సంబంధం లేదంటున్నారు. ఓ ప్రక్కనేమో అక్రమ అరెస్టు, ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు. పైగా కోర్టు ఏం చెప్పింది? మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే అవి తీసుకొచ్చి ప్రవేశపెట్టండి అన్నారు. అవి ఎక్కడ ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. అదేమిటి అంటే మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటారు. ఆ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కోర్టులు ఎందుకని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? మరి ఇట్లా ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు సైతం తెలిసి ఉన్నప్పుడు మరలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు చేస్తే మరి మమ్మల్ని అంటున్నారు. పైగా దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన రాజమండ్రి జైల్లో మద్దతు తెలుపడానికి వెళ్ళారు. ఈ విధంగా అవినీతి చేసే వాళ్ళకి మద్దతు తెలుపుతారా అన్నారు. అసలు అవినీతి పరుడు అని చెప్పేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ధారిస్తారు? అది కోర్టులో ఉన్నటువంటి అంశం. పైగా సెక్షన్ 17A దానిపైనే కేసు తిరిగింది కదా. కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు కదా. అసలు అక్కడ జరిగిందా లేదా అనే దానిపైన వెళ్లకుండానే సెక్షన్ 17A చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ తీర్పు రిజర్వ్ చేయబడింది. ఆ రిజర్వ్ చేసిన తీర్పు వారం 10 రోజుల్లోనే రావాల్సింది. మరి నెల రోజులైనా ఎందుకు రాలేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్న. అయితే ఇదంతా ఏమీ జరగకుండానే కోర్టు పరిధిలో ఉండగానే మరి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని ఎవరు అంటారు? ఎలా అంటారు? ఏ విధంగా అంటారు? పోనీ ఏమైనా ఛార్జ్షీట్లు నమోదు చేసినాయా? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల్లో 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసింది కదా. మరి ఈ విధంగా ఇట్లా అన్ని కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల సమక్షంలో ఎలా చెప్తారు? ఇప్పుడు ఏది అబద్ధం ఏది నిజం అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. విమర్శలు చేసుకోవచ్చు, సరే అది కోర్టు పరిధిలో ఉంది. నిజంగా అవినీతి జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్షించబడతారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా నమ్ముతారు అని చెప్పేసి అంటే అది వేరే అంశం. కానీ ఇక్కడ ఆయన డైరెక్ట్గా ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, ఆ అవినీతిని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా సరే సాక్ష్యాధారాలు ఉండాలి కదా. పోనీ దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా లేవు. సిఐడి పోలీస్ అధికారులేమో మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటారు కానీ దాన్ని ప్రవేశపెట్టరు.
మరి 53 రోజులు ఆ రోజు అక్రమంగా ఆయన్ని జైలు గోడల మధ్య బంధించారు కదా. సో దీనిపైన వివరణ ఇవ్వండి అంటే ఏమీ లేదు. పోనీ ఇప్పుడు కనుక కోర్టు సెక్షన్ 17A అమలులో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అని కనుక కోర్టు ఆ రిజర్వ్ చేసిన తీర్పు కనుక వస్తే, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విలువైన సమయాన్ని 53 రోజుల విలువైన సమయాన్ని, అదేవిధంగా సిఐడి అధికారులు చేసిన అరెస్టు దానిపైన కానీ, మరి ఆయన మానసిక క్షోభ కానీ, శారీరకంగా ఆయన పడుతున్న ఇబ్బందులు కానీ, వీటన్నిటికీ సంబంధించి మరి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడి పోలీస్ అధికారులు కానీ? ఇవన్నీ ప్రశ్నలకు వస్తాయి కదా. ఖచ్చితంగా ఇవన్నీ ప్రస్తావించవలసిందే. మరి అటువంటిది అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవలసింది ఏంటి? నేను ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇన్ని లక్షల కోట్లు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడినాయి, సరే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళినాయి. సో వెళ్ళిన క్రమంలో మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇంకా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే, ఏ మీటింగ్లో అయినా సరే, వైసీపీ మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడైనా సరే, మీ ఊర్లో రోడ్లు చూసారు ఎలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, మీ బిడ్డలకు చూసారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో, వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుందో, అదేవిధంగా మన పోలవరం చూసారు ఎంత బాగా పూర్తి చేసామో, రైతులందరూ కూడా వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడగలరా? లేదు, మేము ఇన్ని ఫ్లైఓవర్లు నిర్మించాము, ఇన్ని బ్రిడ్జిలు నిర్మించాము, దానివల్ల ఇంతమందికి ఉపాధి వచ్చింది, దానివల్ల ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, దానివల్ల పరిశ్రమలు ఇన్ని వచ్చినాయి, ఇదేమైనా చెప్పగలరా? ఇవేమి చెప్పరు. ఎక్కడ మాట్లాడినా ఒకటే బటన్ నొక్కుడు కార్యక్రమం. ఇది కాకుండా మరి జగనన్న ఇళ్ళు అని చెప్పేసి అన్నారు. ఈ జగనన్న ఇళ్ళు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? అదేమిటి అంటే పట్టాలు ఇచ్చామంటున్నారు. ఆ పట్టాలు ఇస్తే సరిపోతుందా? వాళ్ళకి పట్టాల మీద ఉంటారా, ఆ పట్టాల కింద ఉంటారా? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మరి జగనన్న ఇల్లు అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా 25 లక్షలు కాదు, ఆ తర్వాత 30 లక్షలు, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా కనపడకూడదని చెప్పేసి అప్పట్లోనే అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. మరి ఇప్పటివరకు ఏది పూర్తి చేసిన ప్రక్రియ కనిపించట్లేదు. మహా అయితే కొన్ని ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం తరపున కాదు, వీళ్ళు సొంతగా నిర్మించుకోవాలి అట. వీళ్ళు కొంత సప్లై చేస్తారు. పైగా కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనేమో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లోనేమో సెంటు స్థలం. ఇది పరిస్థితి. సో ఇక్కడ చూస్తుంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ చూస్తుంటేనే మనకి జిఎస్డిపి పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి, తలసరి ఆదాయం పెరిగిపోయింది అంటున్నారు. ఏ రకంగా పెరిగింది తలసరి ఆదాయం? మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది కదా. మద్యం ధరలు పెంచారు, మరి అన్ని విధంగా ట్యాక్సులు పెంచారు, హౌస్ ట్యాక్సులు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇవన్నీ ట్యాక్సులు పెంచారు కదా. మరి ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందిగా, అవి చెప్పరు. అదేమిటి అంటే గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఉన్న నిత్యావసర సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉంది? పోనీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర డీజిల్ పెట్రోల్ ధరలు ఏమైనా సరే అధికంగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయి? మద్యం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఆ మద్యాన్ని కూడా నాసిరకం మద్యాన్ని ప్రొడ్యూస్ చేసి మరి అది ప్రజలకు ఇస్తూ ఉంటుంటే మరి దీనిని బట్టి ఇంక ప్రజలు ఏమని అనుకోవాలి? ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు? ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరు చెప్పేది అబద్ధం? ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు మర్చిపోతారులే, గతంలో ఏం జరిగిందో అని చెప్పేసి అవన్నీ గుర్తుండవులే అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటే. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శలు వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రతిపక్ష పార్టీలపైన, అది వాస్తవా అబద్ధమా అని చెప్పేసి ప్రజలు గ్రహించాలి. ఆలోచన చేయమని చెబుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు కదా. మరి ఈ ఆలోచన చేస్తూ ఉండాలి కదా ప్రజలు కూడా. ఖచ్చితంగా ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితి, ముఖ్యంగా ఏ ఒక్కరైనా సరే నోరు తెరిచి స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారా? ఇంకా చెప్పవలసి వస్తే సిఐడి చీఫే డైరెక్ట్గా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటే పద్ధతిగా ఉండేది. వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తాం అని చెప్పేసి అన్నారు అంటే ఇక దీనిని బట్టి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడ వేదికగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవాలా అబద్ధాలా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలేనా నిజాలేనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.